వెల్కమ్ టు బీజే న్యూస్. ఈరోజు మనతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జూనియర్ పవన్ కళ్యాణ్ గారు మనందరికీ తెలిసిన వ్యక్తి. చాలా మంది పవన్ కళ్యాణ్ గారిని చూడాలి, కలవాలి అని ఎంతో ఆతృతగా ఉంటారు. ఈయన ఎక్కడ కనపడినా వాళ్ళు ఆపేసి సార్ సార్ ఒక సెల్ఫీ, సార్ పవన్ కళ్యాణ్ గారిని కలవలేకపోతున్నాం, మీరైనా కలవండి, మీరైనా ఒక సెల్ఫీ ఇవ్వండి సార్ అని అడుగుతారు. పవన్ కళ్యాణ్ గారిని కలవాలనుకునే వాళ్ళకి, ఆయనతో కొంతసేపు మాట్లాడాలనుకునే వాళ్ళకి ఈయన కొంత లోటు అయితే తీరుస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని గెలుపుని కాంక్షించి ఆయన గెలుపు కోసం అని చెప్పి పిఠాపురం వచ్చేసారు. సార్ చెప్పండి, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇక్కడికి వచ్చారు, ఎలా ఉండబోతుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది? ప్రజలు న్యాయ నిర్ణేతలు వాళ్లే. గత ప్రభుత్వం తాలూకు చెడు, వాళ్ళ తాలూకు ఎఫెక్ట్లు, ప్రజలు పడ్డ కష్టాలు, ఇబ్బందులు అన్నీ చూశారు. అయితే రాబోయే ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికలు అనగా మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో చాలా కీలకమైనవిగా జనాలు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ పడ్డ కష్టాలు అవన్నీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ కావాలి. ఆ పర్సన్ని వాళ్ళు ఈ మనసులో ఏం మనస్ఫూర్తిగా కోరుకున్నారో, మా అధ్యక్షులు వారు వచ్చి పిఠాపురాన్ని వాలిపోయారు. సో అదే మొదటి గెలుపు. గుడ్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అంటాం. అంటే వాళ్ళు ఒక మంచి ప్రక్రియతో పని మొదలుపెట్టిన తర్వాత అది ఆల్మోస్ట్ ఆయన ఎప్పుడైతే నామినేషన్ వేశారో అప్పుడే గెలిచిపోయారు. ఇంకా ప్రజలు కూడా ఆయన ఎంతో గుండెల్లో పెట్టుకొని ఎన్నో ఏళ్ళగా ఒక హీరోగా గుండెల్లో పెట్టుకున్నారు. ఒక రాజకీయ నాయకుడిగా రాష్ట్రం అంతా ఆయన చేసినటువంటి ప్రతి పని వాళ్ళకి తెలుసు. ఇప్పుడు అదే వ్యక్తి పిఠాపురంలో నిలబడిన తర్వాత వాళ్ళు ఎంతో గొప్ప హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఆయన ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. అది ప్రజలు కోరుకున్న మార్పు. మేమంతా కేవలం ఈ యొక్క ఆనందంలో చిన్న ఇసుకరైనటువంటి వాళ్ళం అంతే. దాన్ని చూడడానికి వచ్చాం అనుకుంటున్నాం అంతే. ఏదో ప్రజల్లోకి వెళ్ళి క్యాంపెయిన్ చెప్పి మళ్ళీ కళ్యాణ్ సార్ గురించి మేము చెప్పాల్సింది ఏం లేదండి. ఆయన ఆల్రెడీ అందరికి తెలిసిన పుస్తకం. ఎంత మంచి వ్యక్తో, ఎంత కైండ్ ఉంటుందో సొసైటీ పట్ల, ప్రజల పట్ల, ఏమంటాం, ప్రజా సమస్యల పట్ల ఒక అవగాహన కలిగిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి గురించి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా చూసి దాన్ని వాళ్ళు కూడా ప్రత్యక్షంగా అలాంటి హెల్ప్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. సో దాంట్లో భాగంగానే ఈరోజు క్యాంపెయిన్ అని మీరు అన్నారు, కానీ వాస్తవానికి నేను ఐ వాస్ పార్ట్ ఆఫ్. సార్ ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే మీరు వచ్చారు, వీధి వీధి వాడవాడ తిరుగుతున్నారు. ఇక్కడ మీరు వచ్చేటప్పుడు రోడ్లు కానీ, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఇక్కడ సమస్యలు, ప్రజా సమస్యలు కానీ ఏం తీసుకొస్తున్నారు సార్ మీ దృష్టికి? అంటే కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పి. సాధారణంగా ఎక్కడ చూసినా అనేది రోడ్లు రవాణా వ్యవస్థ అతలకుతలం అయిపోయింది. అది ప్రధాన సమస్యతో పాటు ఇక్కడ పిఠాపురం ఒక ధర్మానికి ఒక ఏమంటాం, ఒక నిలయంగా అనుకుంటాం. ఇక్కడ దీన్ని మరింత అభివృద్ధి జరగాలి. ప్రజలు రకరకాల సమస్యలతో వాళ్ళు వస్తున్నప్పటికీ ఆ సమస్యలు కాకుండా ఒక కొత్త అభివృద్ధి అంటే ఎట్లా ఉంటుంది, అభివృద్ధిని చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన విధానం ఆయన తీసుకురస్తారు. ఇప్పుడుండే చిన్న సమస్యల్ని మనం ఇది సమస్య అని చెప్పి దాన్ని క్లియర్ చేయడం కాదు, రాబోయే తరాలకి, రాబోయే జనరేషన్స్కి ఒక ఉద్యోగ అవకాశాలు పిఠాపురం, కాకినాడ నియోజకవర్గాల్లో వాటిని ఒక మోడల్ సిటీగా తయారు చేసే ఒక సరైన దమ్మున్న నాయకుడు కావాలి. అది అభివృద్ధి అని అంటే ఏదో చిన్న రోడ్లు, ఇక్కడ గుంటలు పడితే గుంటలు మూసేసి ఇది కాదు కదండి. సో ఇలాంటి అభివృద్ధిని పిఠాపురం చూడబోతుంది. జాతీయ స్థాయిలో పిఠాపురం కానీ కాకినాడ నియోజకవర్గం ఎంత అభివృద్ధి, ఈ రెండు ప్రాంతాలు ఎంత అభివృద్ధి చెందుతాయి, దాని కారకులు ఏంటనేది రాబోయే రోజుల్లో పిఠాపురం ఒక చరిత్రగా మిగిలిపోతుంది. అదే అభివృద్ధి, అదే మనం చూడబోయే అభివృద్ధి. రాబోయే తరాలందరూ ఈ ఊరిని ఒక ప్రామాణికంగా తీసుకుంటారు, పిఠాపురం వాసులు ఉన్నట్టుగా. అది కల్లారా చూస్తాము, చరిత్ర కూడా దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఈ మధ్యకాలంలో చూసుకుంటే యాంకర్ శ్యామల అనే ఒక ఆవిడని తీసుకొచ్చి వైసీపీ వాళ్ళు వంగా గీత గారి వైపు ప్రచారంలో దింపారు. కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు ఆవిడ. పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద స్టారు, ఆయన ఇంతమంది సెలబ్రిటీలు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ప్రచారం చేపిస్తున్నారు, వంగా గీత గారే గెలుస్తారు, మెజారిటీ కోసం మాలాంటి వాళ్ళు వచ్చామని చెప్తున్నారు. నిజమేనంటారా? మీరు డబ్బులు ఇస్తే వచ్చారు అసలు?
అది వ్యక్తిగతంగా తనకున్న అభిప్రాయం, వాస్తవాలు తెలియకుండా ఏదో చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు ప్రతిదాన్ని మనం ఇలా పిన్ పాయింట్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇకపోతే జనసేన పార్టీ మేమంతా కూడా దాన్ని ఒక పార్టీగా కాకుండా కుటుంబం. జనసేన అనేది ముందు ఒక కుటుంబం అండి. అది కొన్ని కోట్ల మందితో ఏర్పడిన కుటుంబం. ఈ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి గాయం అయితే అందరూ వచ్చి పలకరిస్తారు. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే 100 మంది, అందరూ 10 మంది వచ్చి కావచ్చు, అందరూ వచ్చి పలకరిస్తారు. ఆ సంతోషంలో వాళ్ళు కూడా షేర్ చేసుకుంటారు కదా. అలాగే ఇప్పుడు జరగబోయే ఎన్నికలు మాది, మనందరి పండుగ ఇది. జరగబోయే మా అందరిది బాధ్యతగా తీసుకుంటున్నాం. పిలిచినా పిలవకపోయినా, అంత సమయం ఉన్నా లేకపోయినా వస్తాం. ఈ పండుగలో మేము అందరం జాయిన్ అవుతాం. ఈ పండుగ వేరే వాళ్ళకి కూడా ఇన్స్పైర్ చేసి వాళ్ళు కూడా భవిష్యత్తులో మనల్నే ఫాలో అవుతారు. థ్యాంక్ యూ. అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం ఇక్కడికి వచ్చారు సార్. మీరు గ్రౌండ్ లో గెలిచిపోయారు, గెలవడం రాదు, గెలిచిపోయారు ఆల్రెడీ. గత 5 సంవత్సరాలు ఎంపీగా వంగా గీత గారు ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు ఆవిడ. అంటే 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు అనే ఒక ఇంపాక్ట్ అనేది ఉంటది అంటారా? అంటే ఓట్లు షేరింగ్ అనేది పవన్ కళ్యాణ్ గారికి పడతాయి అంటారా, వంగా గీత గారికి ఎక్కువ పడే అవకాశం ఉంది? అంటే వైసీపీ వాళ్ళు చెప్పేది కూడా వంగా గీత గారికి మెజారిటీ వస్తుంది, ఆమె గెలుస్తారు, పవన్ కళ్యాణ్ రియల్ స్టార్ కాదు అని చెప్పి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లోనే చెప్తున్నారు. ఏనుగు పోవచ్చు కుక్కలు కూయొచ్చునని ఒక మంచి పోయం ఉంటుంది. అంటే సమర్థులు వెళ్ళేటప్పుడు అసమర్థులు కూయడం అనేది జనరల్గా ప్రతి మనిషి చేసే పనే. తెలుసు తెలియక అంటూ ఉంటారు, వాటిని ఎక్కువ మనం కూడా పట్టించుకోకూడదు. ఇకపోతే జనాలకి ఒక వ్యక్తి తాలూకు అతన్ని సంబంధించి అతనిలో ఉన్న ధర్మం, అతనిలో ఉన్నటువంటి నిజాయితీ, అతనిలో ఉన్నటువంటి నిజమైన హ్యుమానిటీ, ఇవన్నీ గమనించారండి పిఠాపురం వాళ్ళు, కాకినాడ నియోజకవర్గం మొత్తం కూడా. ఆయన కాదు, మొత్తం దేశం అంతా తెలిసింది. ఇంకో మాట చెప్పాలన్న, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వ్యక్తి లేడు. అలాంటి వ్యక్తి ఎక్కడో కేంద్ర స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎందుకు పరిమితమై, ఎందుకు ఇక్కడ జనాదరణ పొందారు అని అంటే, అక్కడ ఉండాల్సిన పెద్ద వస్తువు ఇక్కడ ఉంటే కనుక ఎక్కడో మారుమూల నియోజకవర్గం, దాన్ని ఇంకా ఎంతో కేంద్ర స్థాయిలో అభివృద్ధి చేయవచ్చు. అలాంటి ప్రాసెస్లో ఈ పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా గత ప్రభుత్వం ఏం చేసింది అనేది వాళ్ళు కళ్ళారా చూశారు. ఇప్పుడు నిలబడిన వ్యక్తి ఆజానుభావుడు. అతన్ని వీళ్ళు చేసి ఉండొచ్చు పర్హాప్స్, కానీ ఇప్పుడు వాళ్ళ వెనకాల నిలబడ్డ వ్యక్తి, లేకపోతే ఈయన కళ్యాణ్ గారు ఆకాశాన్ని అంచుకు తాకే వ్యక్తి, వీళ్ళు ఎక్కడ కనిపిస్తారు? ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న ధర్మం, ఆయనలో ఉన్నటువంటి ఆ మంచి వ్యక్తిత్వం ఆయనకి ఈ గెలుపును ఆల్మోస్ట్ ఇచ్చేసినట్టు. ఇంకా అలా వాళ్ళు ఏం చేశారు అనేది వాళ్ళు కాలక్రమేణా కాలమే వాళ్ళకి సమాధానం చెబుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనట్ 175 అంటూ 175 గెలుస్తాం అంటున్నారు. సంక్షేమం అనేది ఇచ్చాం మేము, ప్రజలందరూ కూడా సంక్షేమం వైపే చూస్తారంటున్నారు. నెక్స్ట్ ఓట్లకి నోట్లు అని చెప్పి గ్రౌండ్ లెవెల్లో సారా మద్యం విపరీతంగా పంచుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి, ముఖ్యంగా పిఠాపురంలో. అంటే కళ్యాణ్ గారి వైపు, జనసేన పార్టీ వైపు అంత డబ్బులు పంచలేరు, మద్యం పంచలేరు. అలాంటప్పుడు గెలుపు అనేది ఎలా ఉండబోతుంది సార్? అంటే నిజాయితీ వైపు ఉంటారంటారా, ప్రజలు మళ్ళీ సంక్షేమం మద్యం ఓట్లు అమ్ముకుంటారంటారా నోటికి? అట్లేం లేదండి. మందు తాగిన తర్వాత కాసేపు రంకెలేస్తాం, అలాగని రోజంతా వేసుకుంటూ కూర్చోం కదా. అట్లాగే మద్యం ప్యాకెట్లు తీసుకునే వాళ్ళు ఇస్తున్నారు, తీసుకుంటున్నారు, తప్పులేదు కదా. తర్వాత మనసులో ఒక వ్యక్తి పైన బలమైన ప్రేమ ఉంటుంది ఎప్పుడు కూడా. నువ్వు ఎన్ని చెప్పినా కొడతారు, అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ మనసులో ఉన్న నాయకుడికి ఓటేస్తారు. ఇదే జరగబోతుంది. వాళ్ళు ఎన్నైనా ఇవ్వండి, డబ్బులు ఇస్తా, నోటికి ఓటు, ఇవన్నీ వాళ్ళ ప్రాసెస్లో గెలుపొందే ప్రాసెస్లో రకరకాల విన్యాసాలు చేస్తారు. ఏ పార్టీ అయినా చేయవచ్చు. కానీ ప్రతి ఓటర్ దేవుళ్ళు కూడా ఏం చేస్తారు అంటే బాగు కోరుకుంటూ ఉంటారు. ఈ వ్యక్తి నిలబడితే కనుక, ఈ వ్యక్తి అధికారంలోకి వస్తే దేశం, రాష్ట్రం, దేశం, నియోజకవర్గాలు ఇవన్నీ అభివృద్ధి చెందుతాయి అనేది ఒక బలమైన కాంక్ష ఉంటుంది అంతే. అది పవన్ కళ్యాణ్ గారు అండి. ఇంక ఇవన్నీ చిల్లర వేషాలు అన్నద్దు కానీ
అంటే ఈ మధ్య కాలంలో కూడా మనం చూసాం, ముద్రగడ లాంటి ఒక కాపు ఉద్యమ నేత అని చెప్పుకుంటారు. ఆయన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారిని చిత్తు చిత్తు కింద ఓడిస్తా, ఒకవేళ ఓడించకపోతే నా పేరు మార్చుకుని ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటా అని చెప్పారు. వాళ్ళ డాటర్ కూడా బయటకు వచ్చి మా నాన్నగారిని పావులే వాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారు. ఎలా చూస్తారు సార్? ముద్రగడ గారు చెప్పేది 21 సీట్లు తీసుకుని తెలుగుదేశానికి తాకట్టు పెట్టేశారు పవన్ కళ్యాణ్ గారు పార్టీని అని అంటారు. ఎలా చూస్తారు? ఎంతో రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముద్రగడ లాంటి పెద్ద నాయకులు ఇలా మాట్లాడడం అనేవి కొంచెం బాధాకరమే. అయినప్పటికీ అది వాళ్ళ మనసులో నుంచి వచ్చింది కాదు అని నా అభిప్రాయం. ఎంతో రాజకీయ అనుభవం నాకు లేనప్పటికీ వాళ్ళ వెనకాల నిలబడ్డ వ్యక్తులు వాళ్ళకి అనేక రకమైన ప్రలోభాలు పెట్టి ఇట్లా చెయ్యి గుచ్చి ఇలా చేసేటప్పుడు సందర్భానుసారంగా ఎంతో రకంగా మాట తూలుతూ ఉంటాం. అక్కడ జరిగింది. నాకు తెలిసి ఆయన కూడా కళ్యాణ్ సార్ ఫ్యాన్, భయంకరమైన ఫ్యాన్ ఆయన. కానీ కిందున్న ఒత్తిడిల వల్ల ఆయన అలా మాట్లాడి ఉండొచ్చేమో తప్ప వాస్తవం వేరు. ఆ వాస్తవం ఏంటనేది వాళ్ళ కూతురు వాస్తవం, ఆయన చెప్పేది అబద్ధం. అర్థమవుతుంది? అబద్ధానికి నిజానికి ఉన్న తేడా ఏంటంటే, అక్కడ కూతురు బయటకు వచ్చి ఆమె నాకు కళ్యాణ్ సార్ అంటే గౌరవం, పార్టీ సిద్ధాంతాలు ఇష్టం అనేది, అదే ముద్రగడ సార్లో ఉన్నటువంటి నిజమైన ఒపీనియన్ కూతురు నోట్లోంచి వచ్చింది. కానీ రాజకీయపరమైన ఒత్తిళ్ళు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దానివల్ల అలా మాట్లాడారు అనుకుంటాను. అంటే కొంతమంది వ్యక్తులు ఈ మధ్యకాలంలో కూడా జనసేన పార్టీలో అంటే ఎమ్మెల్యే సీట్లు కావచ్చు, ఎంపీ సీట్లు కావచ్చు, వాళ్ళు ఆశించారు. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అన్నారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసే పబ్లిక్ పాలసీల గురించి కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళి కండువా కప్పుకొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? అది కేవలం అంటే అధికార దాహం కోసమే పనిచేసే వాళ్ళు అయితే వెంటనే రంగులు మార్చడం అనేది ఓసరు వెళ్ళుకున్న నైజం. అలాగే పార్టీ దాహం, అధికార దాహంతో ఆయన ఎప్పుడు కూడా కొన్ని దశాబ్దాల పాటు నాతో ప్రయాణం చేయండి, కష్టమైన నష్టమైన నాతో ఉండండి, డెఫినెట్గా మనం గెలుస్తామనే కదా నాయకుడు తన ప్రజలకు ఇవ్వాల్సినటువంటి భరోసా ఏంటి అని అంటే, గెలుస్తాం ఏదో ఒక రోజు, గెలిచి చూపిస్తామని. ఆ ప్రాసెస్లో కూడా నిలవలేకపోతే ఎట్లా? ఇది ఏమంటాం, గంజొచ్చేదాకా ఉండాలి కదా. అట్లాగా వాళ్ళు వెయిట్ చేయలేనంత ఆతృత పదవుల మీద, అందువల్ల వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు. ఇక వాళ్ళు మాట్లాడే మాటలు స్టాండర్డ్ లేని మాట్లాడండి. రేపొద్దున అక్కడ ఇంకోటి మారితే ఇంకొకటి, వాళ్ళ మాటలు మనం స్టాండర్డ్గా ఏదో మాట్లాడతారు, పోతాయి. వాటిని మనం పట్టించుకుంటే మన సమయం ఉంటుందా? మనకి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, చేయాల్సిన లక్ష్యాలు కొన్ని ఉన్నాయి, చేరుకోవాల్సిన లక్ష్యాలు ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఎన్ని పాటలు పడుతున్నారో, ఎంతమందితో అందరినీ సఖ్యత కుదర్చడం, ఇవన్నీ ఆయన అంత బిజీలో ఉన్నాయి. ఈ గురించి సమయం అధినాయకులు కళ్యాణ్ గారికి లేదు. అదేవిధంగా వాటిని కూడా అంత పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే కొన్ని రాజకీయాలు నడుస్తున్నాయి సార్. గతంలో కూడా తెలంగాణలో 8 చోట్ల జనసేన పోటీ చేసిన చోటన బకెట్ గుర్తు అనేది తీసుకొచ్చారు. ఒక జాతీయ జనసేన పార్టీ అనేది పెట్టి అప్పటికప్పుడు బకెట్ గుర్తు అనేది తీసుకొచ్చారు. కొన్ని ఓట్లు కూడా తెలియక కొంతమంది ఓట్లు అటేసే అవకాశం ఉంది. ఇక్కడ కూడా జనసేన పోటీ చేసే 21 చోట్ల కూడా బకెట్ గుర్తు అనేది తీసుకొచ్చారు. కొన్ని గుర్తులు వేరే వేరే గుర్తులు కూడా తీసుకొచ్చారు. సేమ్ క్యాండిడేట్ పేరుతో పోలిన పేర్లను కూడా నామినేషన్లు వేయించారు. అంటే ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే ఇక్కడ గాజు గ్లాస్ గుర్తు అనేది ఒకటే ఉంటుంది, బకెట్ గుర్తులు ఇలాంటివి వచ్చి కన్ఫ్యూజ్ అవి వాళ్ళ ఓట్లు వేసే అవకాశం ఉంది కదా. బకెట్లు డొక్కులు ఎన్ని వచ్చినా కూడా అండి, గ్లాస్ కానీ ఉంటుంది, డొక్కు గలాట వేరేగానే ఉంటుంది. ఊరికి ఏంటంటే పిల్ల చేష్టలు అంటాను. మా కళ్యాణ్ సార్ ఎప్పుడు తాటాకు చెప్పులు అంట. అట్లాగా అవన్నీ ఏంటంటే చిల్లర పనులలాగానే ఉంటాయి, కానీ జరిగేవి కాదు. ఒక బలమైన ఒక వ్యక్తిని ఎదుర్కొనేటప్పుడు ఒక వ్యూహాత్మకంగానే ఉండాలి. మరి చిల్లరలాగా బకెట్లు, మగ్గులు, జగ్గులు ఇవి తీసుకొచ్చి పెట్టి జనాలు అది కాదండి, అక్కడున్న వ్యక్తిని చూస్తున్నారు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? నొక్కడే అంతే. అది తప్ప ఈ మగ్గు జగ్గు అంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోవడం అనేది మనం అసెంబ్లీలో చూసినా, పబ్లిక్ మీటింగుల్లో చూసినా
కార్లు మార్చినట్టు పెళ్ళాలను మారుస్తారు అనేది, లేకపోతే ప్యాకేజ్ ఇస్తారు, పొత్తులు ఇస్తారు అనేదే చూసాం మనం. ఎందుకంటారు అంత వివక్ష ఎందుకు చూపిస్తారు? అంత ద్వేషం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి? మాట్లాడడానికి ఏమీ లేవు కదా, ఇక ఏమీ లేవు. ఆయన సంక్షేమ గురించి మాట్లాడితే ఆయన పెద్ద చిట్టా ఉంది పవన్ కళ్యాణ్ గారి. ఎంతమందికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు, ఎంత డబ్బు పంచిపెట్టారు, ఇవన్నీ ఉన్నాయి. ఇకపోతే ఆయన్ని ప్రశ్నించడానికి మిగిలింది ఒకే ఒకటి, వ్యక్తిగత జీవితం. వ్యక్తిగత జీవితం ఎత్తితే ప్రతి ఒక్కరిలోనూ ఎన్నో కొన్ని లోపాలు ఉంటాయి కంపల్సరీగా. మాట్లాడలేని గుణం పవన్ కళ్యాణ్ గారు. ఒక వ్యక్తిగత విషయాన్ని పబ్లిక్లో తీసుకురాకూడదనే సంస్కారం కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అయితే, కొంతమంది అదే వ్యక్తిగతమైన విషయాలను బయటికి తీసుకొచ్చి మాట్లాడడం అనేది అది బహుశా వాళ్ళ స్ట్రెంగ్త్గా మార్చుకుందామని చూస్తున్నారు, కానీ అది వాళ్ళకున్న విలువను పోగొట్టేస్తుంది. నేను ఒక వ్యక్తిని ఆయన చెడ్డోడు ఇది ఇది అన్నప్పుడు మిగతా వీళ్ళు అన్ని చూపిస్తున్నాయి కదా. అంటే వ్యక్తిగత జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత ఎక్కడో చోట ప్లస్ అండ్ మైనసెస్ ఉంటాయి. దానికి కదా రాజకీయంలో కళ్యాణ్ సార్ ఎప్పుడు కూడా పాలసీల గురించి మాట్లాడారు, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడారు. ఆయన చాలాసార్లు చాలా క్లియర్గా చెప్పారు, మీరే గనక ఆంధ్ర రాష్ట్రంలో చక్కని పరిపాలన జరుగుంటే మాలాంటి వాళ్ళు రావాల్సిన అవసరం ఉండేది కాదని. అంటే ఎంత ట్రాన్స్పరెంట్గా ఆయన మాట్లాడారో అదే ఎప్పుడు కూడా ఆయన మాట్లాడే విషయాలు అభివృద్ధి పాలసీలు ఏంటి, మీరు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి, ఎంతవరకు చేశారు, ఎంత అభివృద్ధి. ఇప్పుడు తిరిగి అనడానికి కళ్యాణ్ సార్ మీద అనడానికి వేరే పాయింట్లు లేవు. మీకు ఏదంటే పొత్తులు, ప్యాకేజీలు ఇవన్నీ ఏంటంటే కలుపుతాలని, అంటే ఏదో ఒకటి రాయి ఇస్తరాలి కదా, విసరకపోతే మంచోడు అయిపోతాడు, దేవుడు అయిపోతాడు. సో ఇలాంటి దాంట్లో అవన్నీ అంటూ ఉంటారు. కొన్నిసార్లు జనాలు రియాక్ట్ అవుతూ ఉన్నారు. ఇంకా కళ్యాణ్ సార్ అయితే ఏదో తెలియక చిన్నపిల్లలు అస్తమానం మాట్లాడేటప్పుడు లేకపోతే అల్లరి చేసేటప్పుడు పోనీలని వదిలేస్తాం. అంటే వాళ్ళు క్షమించడం కాదు ఇక్కడ విషయం, వాళ్ళకి ఏం తెలియదులే పోనీలే అన్నట్టు అదే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి గెలుపు అయితే ఇక్కడ పిఠాపురం నుంచి ఉండబోతుంది, అది తథ్యమని అందరికీ అర్థమవుతుంది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఎలా గెలవబోతుంది సార్? అంటే ఎన్డీఏ కూటమి వైపు చూస్తున్నారా ప్రజలందరూ, లేకపోతే 3 పార్టీలు కలిసి వస్తున్నాయి, సింహంలాగా సింగిల్ గా జగన్ వస్తున్నాడని జగన్ గారు చెప్తున్నారు. ఎటు చూసే అవకాశం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా? కూటమి గెలుస్తుంది డెఫినెట్గానే, ఎందుకంటే సింగిల్గానే రానివ్వండి. అది సార్ చాలాసార్లు చెప్పారు, సినిమాల్లోకి బాగుంటాయి డైలాగులు, సింగిల్గా వస్తుంది, పంది గుంపులుగా వస్తుంది. రీసెంట్ గా పోల్చారు కూడా జగన్మోహన్ రెడ్డి తోడేళ్ళు హైనాలు మీరు అని చెప్పి. అది వాళ్ళు పోల్చారు కదా. అయితే అక్కడ అది కాదు, అభివృద్ధిని సాధించడానికి మన చాలా సందర్భాల్లో కళ్యాణ్ సార్ మాట్లాడేటప్పుడు మహాభారతం నుంచి, కురుక్షేత్రం నుంచి, రామాయణం నుంచి చాలా రెఫరెన్సెస్ తీసుకొచ్చారు. ఇది ఒక ధర్మయుద్ధం జరగబోతుంది. అంటే మంచిని కాపాడడానికి కొన్ని సందర్భాల్లో కలిసికట్టుగా వెళ్ళాల్సి వస్తుంది, కలిసికట్టుగా పని చేయాల్సి వస్తుంది. ఇదంతే ఇప్పుడు జరగబోయేది అదే. శ్రీలంకలో ఎలాంటి ఎకనామికల్ క్రైసిస్ వచ్చిందో, ఎంత భేద దేశంగా మారబోతుందో, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇస్తున్నటువంటి పేదలకు ఇస్తున్న స్కీమ్సే కాదు అభివృద్ధి అంటే. ఒక ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఎకనామిక్ కండిషన్ పెరగాలి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల అభివృద్ధిగా దిశలో జరగాలి. రాష్ట్రం కేవలం స్కీమ్స్తోనే ఆగిపోయింది, అది కాదు. అలాంటప్పుడు జనాలు ఈయన మీద చూడడం లేదు. మొత్తం బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి ఎంప్లాయ్మెంట్ పెరగాలి, విద్య ఉపాధి అవకాశాలు, వైద్యం, ఇవన్నిటి మీద సంకీర్ణమైనటువంటి ఒక అవగాహన ఉన్న వ్యక్తిగా అందరూ కలిసికట్టుగా పనిచేద్దాం అనే ఒక ఉద్దేశంతో కూటమిగా ఏర్పడ్డారు. ఈ ఏర్పడి రాష్ట్రాన్ని వీళ్ళు 24లో నిర్మించబోతున్న కూటమి ప్రభుత్వం వీళ్ళు కోరుకున్నట్టుగానే, వీళ్ళు కోరుకున్న దానికి డబుల్గా ఆంధ్ర రాష్ట్రం మొత్తం అభివృద్ధిని చూస్తుంది. ఇది జరగబోయేది. అంటే కూటమి ప్రభుత్వం చెప్పేది సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తామని చెప్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంక్షేమం ఇచ్చారు, రాష్ట్ర అభివృద్ధి లేదనేది అందరికీ తెలిసిన వాస్తవం. అయితే కూటమి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఆయన సంక్షేమ పథకాలు మాత్రమే ఇంట్రడ్యూస్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇందాక నేను చెప్పినట్టు ఆల్రెడీ సంక్షేమ పథకాలు ఏంటి, కూర్చోపెట్టి డబ్బులు ఇవ్వడం,
కొండ కూడా తరిగిపోద్దు కదా కూర్చొని తింటే. మరి మరి మనీ ఎలా జనరేట్ చేస్తారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో జరిగేది ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, చాలా సంతోషం, మంచి విషయమే. మరి మళ్ళా ఇన్కమ్ ఎలా జనరేట్ కావాలి? చదువుకున్న యువత ఉద్యోగాలు కేవలం ఇక్కడితో ఆగిపోయాం, వాలంటీర్ వ్యవస్థ దాకా ఆగిపోయాం. అది ఇంకా మరింతగా పెరిగి గవర్నమెంట్ ఉద్యోగాలు సకాలంలో అవి ఇవన్నీ పెరిగితేనే కదా ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది, అభివృద్ధి పెరుగుతుంది, ఇండస్ట్రీస్ రావాలి, ఇండస్ట్రీ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ట్రైనింగ్లు జరగాలి. ఇవన్నీ జరిగి అప్పుడు దేశం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి దశలో ముందుకు వెళ్తుంది. ఇవి వెళ్ళకుండా కేవలం ఇచ్చి కూర్చోబెట్టి తిను, రేపొద్దున ఇస్తా తిను, ఎల్లుండి తిను, తర్వాత ఏమవుతుంది? కొండ అయిపోయింది కదా. ఇలా కాదు. అంటే ఆలోచన కళ్యాణ్ సార్కి ఉన్న ఆలోచన ఏంటంటే మనం ఎప్పుడూ కూడా ఒక అరటిపండు అస్మాన్ రోజు తినిపించకూడదు. బట్ ఏమన్నంటే పిల్లవాడిని మనం ట్రైన్ చేసేటప్పుడు వాడు ఎలా వలుచుకొని తినాలో వాడికి నేర్పించగలగాలి. సో అప్పుడు తను ఏం చేస్తాడు, తను సొంతంగా మనం ఉన్నా లేకపోయినా తను సొంతంగా దాన్ని తినగలుగుతాడు. అట్లాగే ఎంప్లాయ్మెంట్ స్కిల్స్ కానీ లేకపోతే అవకాశాలు కానీ ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పిస్తే వాళ్ళంతటా వాళ్ళ మీద నిలబడతారో అది ఇలాంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తులు మన ఎన్డీఏ కూటమి. అది కూర్చోపెట్టి తినిపిస్తూ ఉన్నారు. తప్పు అనడం లేదు. ఎట్ ఎ సర్టన్ పాయింట్ ఇట్ మే బి కరెక్ట్, కానీ ఇట్ వోంట్ బి గుడ్ ఫర్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. అలా దానివల్ల శ్రీలంక ఫైనల్గా ఎకనామికల్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది. ఇప్పటికీ బీద దేశం ఎంతో కొంత ఎకనామికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. మన ఇలా కాకూడదు అనాలంటే ఒక అభివృద్ధి పట్ల చాలా క్లారిటీ ఉన్న వ్యక్తులు కావాలి. దాంట్లోనే రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, చాలా అభివృద్ధి పట్ల అవగాహన, ప్రజాదరణ పొందిన మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి గొప్ప వ్యక్తులు, వీళ్ళంతా కలిసికట్టుగా ఈ యొక్క ఉద్యమాన్ని ఇనిషియేట్ చేయడం అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అభివృద్ధి జరుగుతుంది, ప్రజలు అదే అభివృద్ధి కోరుకున్నారు కాబట్టి ఇంత చైతన్యం. రాబోయే 24లో జూన్ 6వ తారీఖున, ప్రాబబ్లీ జూన్ 4th అనుకుంటా, ఆ రోజున రాష్ట్రం అంతా పండగలు జరుగుతాయి. ప్రజలు అభివృద్ధి వాళ్ళు ఏమైతే కోరుకున్నారో అభివృద్ధిని వాళ్ళు రాబోయే రోజుల్లో చూస్తారు. అది కూటమి ప్రభుత్వం అందిస్తుంది. 21 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది సార్. ఎన్ని గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు చాలా టిపికల్గా సమాధానం నేను చెప్పొచ్చు చెప్పలేకపోవచ్చు, కానీ వాస్తవం ఏంటంటే ఇప్పుడు నిలబడ్డ ప్రతి క్యాండిడేట్ చాలా దమ్మున్న క్యాండిడేట్. వాళ్ళని ఎంతో వాళ్ళకున్న రాజకీయ చతురత కానీ, పరిజ్ఞానం, ప్రజల పట్ల సమస్యల పట్ల అవగాహన, ఇన్ని తీసుకుని వాళ్ళు నిలబెట్టాం. నేను నమ్మేది ఏంటంటే నిలబడ్డ అన్ని స్థానాల్లో జనసేన గెలిచి తీరుతుంది. అలాంటి నాయకులు నిలబడ్డారు. ఓవరాల్గా చూసుకుంటే జనసేన గెలిచే స్థానాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంపాక్ట్ చూపిస్తాయా? డెఫినెట్గా. ఇందాక విష్ణుమూర్తిలాగా ఆయన చక్రం తిప్పుతూ ఉంటారు. ఎన్ని స్థానాలు పోటీ చేసిన ప్రతి స్థానంలో అది గెలుస్తుంది. తెలుగుదేశం కూడా మెజారిటీ సంపాదిస్తుంది. అభివృద్ధి టోటల్గా ఎట్ ది ఎండ్ ఏంటి అని అంటే ప్రభుత్వం నిర్మించిపోయేది మనము, రైట్ కదండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిపోతుంది. అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ఎలా చేస్తారు, అది స్కీమ్స్ వైజ్, టర్మ్స్ వైజ్, అది చూస్తాం అంతే. ఫైనల్గా మేము అనుకున్న లెక్క ప్రకారం జనసేన ఎన్ని గెలవాలో అన్ని గెలిచిపోతుంది. 21 అది ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. తెలుగుదేశం మేబీ ఏమైనా డిఫరెన్స్ రావచ్చు, ఎందుకంటే ఎక్కడైనా పబ్లిక్ ఒపీనియన్లో చేంజ్ వస్తాయి. మీరు పర్సనల్గా ఎంత ఓన్ చేసుకుని, అంటే మీ పేరు జూనియర్ పవన్ కళ్యాణ్ అని మార్చుకోవడమే కాకుండా మీ మాట తీరు కానీ, హావభావాలు కానీ సేమ్ టు సేమ్ పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టే ఉంది. ఎందుకు అంత ఓన్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారిని కలిసారా సార్ మీరు ఎప్పుడైనా ఒకసారైనా? ఆయన్ని కలవసం లేదండి. అంటే ఆయనలో ఉన్నటువంటి మంచితనం చాలా, నాలాంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. బాడీ నిండా ఆయన టాటూలు పెట్టుకున్నంత విపరీతమైన ప్రేమ అది ప్రతి ఒక్కరిలో స్ప్రెడ్ అయిపోయింది.
సో ఆయన్ని అలాంటి వ్యక్తికి మేము అభిమానులుగా ఉండడం అనేది చాలా ఎప్పుడు గొప్పగా ఫీల్ అయ్యే విషయం. దాన్ని ప్రతి నిమిషం కూడా ఆ చరిష్మాని ఆయనకున్న గ్రేస్ని అలా కాపాడుకుంటూ అలా ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. సో లైఫ్ లాంగ్ కూడా ఇదే ఇలా క్యారీ అవుతున్నాం.